పాలింత కాడో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఓన్లీ 3 ఐటమ్స్తో మాత్రమే ఈ కాడోని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం, ఆయిల్, ఈ మసాలా ఐటమ్స్. ఇందులో మిరియాలు, సోంటి, పిల్ల వేళ్ళు ఇవన్నీ మంచిగా ఎండబెట్టి పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తరిగిన బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఈ కాడోని గీతో కూడా చేస్తారు. సో మా దగ్గర గీ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న ఆయిల్ తో మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, అస్సలు మాడగొట్టొద్దు. ఈ కాడోని బాలింత టైంలోనే మాత్రమే ఎక్కువగా తాగుతారు, ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్ బాగా ఉంటుంది కాబట్టి తాగితే బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో మనము అప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తాగొచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఒక 2 స్పూన్ ఇందులో వేసుకోవాలి. మసాలా ఇందులో వేసిన తర్వాత అసలు మాడగొట్టొద్దండి. ఒక 1 మినిట్ తర్వాత మనం ఇందులోనే వేడి వేడి నీళ్లు మాత్రమే పోయాలి. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు అయితే పక్కన వేడి నీళ్ళు కొంచెం ఇలా మసాలా మొత్తం ఈ బెల్లానికి పట్టించిన తర్వాత ఈ వేడివేడి నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలపాలి. వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేసేయాలన్నమాట. అంతే, అయిపోతుంది. ఈ కాడో ఈజీగా ఈజీ రెసిపీ ఇది. కాడో ఇది బాలింత టైంలో కాకుండా నార్మల్లో కూడా మనం చేసుకొని తాగొచ్చు. అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఎంత రిలీఫ్ ఉంటుందంటే అంత బాగుంటుంది. మన బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఐరన్ కూడా వస్తుంది. ఈ కాడోని ఎర్లీ మార్నింగే తాగాలి. ఇది తాగిన తర్వాత తాగే ముందు ఒక 10 మినిట్స్ వరకు వాటర్ అయితే అస్సలు తాగకూడదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.